విచారణకు దూరంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావద్దని భావిస్తున్నట్టు సమాచారం. ఈడీ కేసులో ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో గైర్ హాజరయ్యే అవకాశం ఉంది. లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. సెక్షన్ 41A కింద విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఫిబ్రవరి 26వ తేదీన తమ ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకి కవిత సిబిఐ ముందు విచారణకి గైర్హాజరు అవబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 28న ఈడీ కేసుకు సంబంధించిన విచారణ ఉండడంతో ప్రస్తుతం సిబిఐ విచారణకు దూరంగా ఉండబోతున్నట్లుగా సమాచారం అవుతుంది. అసలు తనపై పెట్టిన అభియోగాలే, తనపై చేస్తున్న ఆరోపణలే వాస్తవ దూరమైనవి, సత్య దూరమైనవి అని చెప్పి కవిత చెప్తోంది. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు ఆవిడ దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సిఆర్పిసి 141 కింద, ముఖ్యంగా సిఆర్పిసి 41A కింద కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో సిఆర్పిసి 161 కింద కవిత స్టేట్మెంట్ ను సిబిఐ సాక్షిగా ఆమె నివాసంలో 7 గంటల పాటు ప్రశ్నించి 2022 డిసెంబర్ 11న నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిందితురాలుగా ఆమెను చేర్చుతూ నోటీసులు ఇవ్వడం, సో ముఖ్యంగా తనపై వస్తున్న ఆరోపణలే తప్పుడు ఆరోపణలు, ముఖ్యంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు అన్న కోణంలో ఇటు కేసు విచారణకి దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత కీలక సమాచారం దర్యాప్తు సంస్థలకు లభించినట్లుగా తెలుస్తుంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అశోక్ కౌశిక్ కవితకు సంబంధించిన పిఏ, ఢిల్లీలో గతంలో ఆమె ఎంపీగా పనిచేసినప్పుడు ఆమె వద్ద వ్యక్తిగత పిఏగా ఆయన పనిచేశారు. సో ఆయన నుంచి ముఖ్యంగా ఢిల్లీలో ముడుపులు అందజేసినట్లుగా ఆయన రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. సో ఈ సమాచారం మేరకే కవితకు సిబిఐ కేసులో కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అంతకంతకు లిక్కర్ కేసుకు సంబంధించిన దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం, ఈ కేసులో ఉన్న నిందితులు అలాగే సాక్షులుగా ఉన్నవారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ కేసులో వరుసగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తున్నాయి. అందులో భాగంగా ఈడీ దర్యాప్తుకి సంబంధించి ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణకి గత ఏడాది మార్చిలో కవిత హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా ముఖ్యంగా ఈ కేసు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కవిత విచారణకు దూరంగా ఉంటూ వస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన పరిస్థితి ఉంది. సో సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి అవినీతికి సంబంధించి పాలసీ రూపకల్పన జరిగిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలపైన దర్యాప్తు చేస్తోంది. సో ఇందులో భాగంగానే సిబిఐ కూడా ముఖ్యంగా వివిధ వ్యక్తుల, ముఖ్యంగా ఈ కేసులో అరెస్ట్ అయిన వారు అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎవరెవరు ప్రధాన సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నారన్న అంశానికి సంబంధించిన సమాచారం ఆధారంగానే కవితకు 41A కింద నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కవిత అయితే విచారణకు దూరంగా ఉండబోతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కవిత నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. సోమవారం విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అధికారికంగా సిబిఐ కూడా కవిత సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో 28వ తేదీన విచారణ జరగబోతోంది. తనపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దు, అలాగే ముఖ్యంగా తనకిస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం అని చెప్పి కూడా ఇటు కవిత పేర్కొనడం జరిగింది. తనని ప్రశ్నించాలనుకుంటే ఇంటి వద్దే ప్రశ్నించాలి అని చెప్పి కూడా గతంలో తన పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదన్న విషయాలను కూడా కవిత తన పిటిషన్లో పేర్కొనడం జరిగింది. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా తదుపరి ఈ కేసులో కవిత పాత్ర పైన ఇన్వెస్టిగేషన్ అనేది జరగబోతోంది. ఈడీ ముఖ్యంగా కవితను తన కార్యాలయంలో ప్రశ్నించవచ్చా లేక ఇంటి వద్దే ప్రశ్నించాలా అన్న అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వబోతోంది. అలాగే సిబిఐ కూడా ఒకవేళ కవిత విచారణకు హాజరు కాకపోయినట్లయితే కనుక తదుపరి మళ్లీ నోటీసులు ఇవ్వడం కానీ లేక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ముఖ్యంగా ఆమెపై కేసు నమోదు చేయడం కానీ, ఎందుకంటే ఇటీవల చూసాం జార్ఖండ్ సీఎం పైన కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పైన కానీ దర్యాప్తు సంస్థలు ఇచ్చే నోటీసులకు హాజరు కాకపోవడంతో వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో కవిత విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఈ నెల ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంది కాబట్టి తదుపరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అనుసారంగా కవిత కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే దర్యాప్తు సంస్థలు కూడా ఏ విధంగా కవితకు సంబంధించి ఆధారాలు ఉన్నాయనేది కోర్టు ముందు ఈడీ సుప్రీంకోర్టు ముందు చూపిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే సిబిఐ నోటీసులకు సంబంధించి కవిత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ గోపి.
లిక్కర్ స్కామ్ కేసులో కవితని నిందితురాలుగా సిబిఐ చేర్చింది. ఈ నేపథ్యంలో కవితను విచారణకి హాజరు కావాలంటూ కూడా సెక్షన్ 41A కింద నోటీసులు ఇస్తూ కవితకి నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత ఈ విచారణకు దూరంగా ఉంటారు అని అర్థమవుతోంది. విచారణకు హాజరు కాకపోవచ్చు అని సమాచారం. ఈ నేపథ్యంలో కవిత మరి ఈ నోటీసెస్ కి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి. కవిత విచారణకు హాజరవుతారా లేకపోతే టైం తీసుకుంటారా, అసలు ఏం చేయబోతున్నారు అనేది ఒక సందిగ్ధత నెలకొంది. ఫిబ్రవరి 26వ తారీఖున విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసెస్ లో పేర్కొన్న నేపథ్యంలో ఈడీ ఈ కేసులో దూకుడు పెంచింది అని అర్థమవుతోంది. ఇప్పటివరకు ఎటువంటి చలనం లేదు అని అనుకుంటున్న ఈ కేసుకి సంబంధించి కొత్తగా కవితను నిందితురాలుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది సిబిఐ. అయితే ఈ నేపథ్యంలో 28వ తారీఖున సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్కి సంబంధించి విచారణ ఉండటంతో ఆమె విచారణకు హాజరు కారు అని తెలుస్తోంది. గైర్హాజరయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించి ఆమె దాఖలు చేసిన పిటిషన్ మీద ఒక తీర్పు వెలువడిన అనంతరం నోటీసెస్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ నోటీసెస్కి రిప్లైగా ఆమె ఏం చెప్తారు, విచారణకి ఇంకొంత సమయం కావాలని కోరుకుంటారా, లేదంటే ఏం జరగబోతోంది అనేది సస్పెన్స్గా నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యాయమూర్తి ముందు సంచలన విషయాలు బయట పెట్టారు అని తెలుస్తోంది. బయటపెట్టిన కవితకి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు అని అర్థమవుతోంది. కవిత పిఏ కౌశిక్ ఈ లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందచేసినట్టు జడ్జి ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే కవితతో పాటు అశోక్ కౌశిక్ ని కూడా నిందితుడిగా సిబిఐ పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. కవితని కూడా నిందితురాలుగా సిబిఐ చేర్చుతూ నోటీసెస్ జారీ చేసింది. 26వ తారీఖున విచారణకు రావాలంటూ కవితకి నోటీసులు అందజేసిన నేపథ్యంలో ఈ విషయంపై మరింత డీటెయిల్స్ అలాగే అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కళ్యాణ్, మరోసారి చలనం కనిపిస్తోంది లిక్కర్ స్కామ్ కి సంబంధించి. అయితే కవిత ఈ నోటీసెస్ కి సంబంధించి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, విచారణకు హాజరు కారు అని తెలుస్తోంది. అసలు ఏ విధంగా చూడాలంటారు మొత్తం ఈ కేసు అంతా కూడా? ఇప్పుడు ఖచ్చితంగా ఈ లిక్కర్ కేసు విషయంలో ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడాలి. ఎందుకంటే సిబిఐ మొదట్లో 2022లో మొదటిసారి కవిత నివాసానికి, హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చి విచారించారు. ఆ సందర్భంగా కవిత ఈ కేసులో కేవలం సాక్షి మాత్రమే. అయితే ఇప్పుడు 41A సిఆర్పిసి కింద సిబిఐ నోటీసులు జారీ చేశారు. విచారణకు ఈ నెల 26న రావాలని కోరారు. ఇప్పుడు మాత్రం సాక్షిగా కాదు, నిందితురాలిగా కవిత పేరుని చేర్చి ఆమెను విచారణకు రమ్మని సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 2-3 సార్లు ఈడీ కూడా కవితకు నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరు కావాలని. అయితే విచారణకి ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు కావాలని, కవిత మహిళగా ఒక మినహాయింపు ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ సుప్రీంకోర్టు విచారణ కూడా ఈ నెల 28న ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫైనల్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది. 28వ తేదీన ఏదో ఒక తీర్పు వస్తుందని కూడా ఒక ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు సంబంధించి కవితకు కొంత తీర్పు వచ్చేంత వరకు వెసులుబాటు లభించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా 2 రోజుల క్రితం సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఆమెని నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇచ్చారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో మళ్ళీ కదలిక కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, జార్ఖండ్ సీఎం గానీ, హేమంత్ సోరెన్ గానీ, లేదంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రాపర్ గా రెస్పాండ్ కాలేదు. ఆ సందర్భంగా ఈడీ, సిబిఐ లాంటి సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. కోర్టు ద్వారా వారిని విచారణకు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కవిత కూడా విచారణకు రాకపోతే అలాంటి పరిస్థితే జరిగే అవకాశం ఉంది. అయితే 28వ తేదీ సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు ఎలాంటి చర్య ఉండకపోవచ్చు. కవిత విచారణకు హాజరయ్యే అవకాశం కూడా లేదు. 28వ తేదీ తర్వాతే ఆమె విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు కదలిక రావడం అనేది ఖచ్చితంగా ఒక ఆసక్తికర అంశంగా చూడాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వచ్చే నెల నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే చర్చ జరుగుతుంది. కవిత అరెస్ట్ కాకపోవడానికి 2 పార్టీల మధ్య ఉన్న సాన్నిధ్యమే కారణమనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కదలిక రావడం, ఖచ్చితంగా ఈ కేసులో ఏం జరగబోతుంది ఎన్నికల ముందు అనే ఒక ఆసక్తికర చర్చ మాత్రం తెలంగాణ రాజకీయ పరంగా కూడా
తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మనం చూసాం గత కొద్ది రోజులుగా కూడా కవిత చాలా ఇష్యూస్ లో స్పందిస్తున్నారు, చాలా ఇష్యూస్ లో జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కూడా కవిత యాక్టివిటీస్ మాత్రం పెంచారు, ఎక్కువగా చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం గతంలో నిజామాబాద్ నుంచి ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. ఈసారి ఆమె పోటీ చేసే అవకాశం లేదు. అయినప్పటికీ ఎన్నికల ముందు జరిగే పరిణామం ఎలా ఉండబోతుంది, లిక్కర్ కేసులో కవిత పట్ల విచారణ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా సిబిఐ విచారిస్తుంది, ఈడీ రంగ ప్రవేశంలోకి వచ్చి మళ్ళీ విచారణ చేస్తుందా, బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య అవగాహన ఉంది లేదు అనే చర్చల నేపథ్యంలో ఈ కేసులో జరిగే పరిణామాలు మాత్రం ఖచ్చితంగా కీలకమైన అంశాలుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ధనలక్ష్మి. అయితే చాలా సార్లు ఇంతకు ముందు కూడా కవిత విచారణకు హాజరు కావటం, అలాగే డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయటం, ఫోన్లు సమర్పించడం ఇవన్నీ కూడా జరిగినాయి. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయిన కొంతమంది అప్రూవర్లుగా మారటం కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈసారి మరోసారి రమ్మంటూ విచారణకి రావాలని నోటీసులు పంపించడం, అయితే ఈ విచారణ ఏ విధంగా ఉండబోతోంది అనుకోవాలి? ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామం ధనలక్ష్మి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా కూడా సాక్షిగా, అందులో ఒక ఈడీ కేసులో కవిత ఉన్నప్పటికీ సిబిఐ మాత్రం సాక్షిగా మాత్రమే విచారించింది. ఇప్పుడు ఈడీ కేసు విచారణ జరుగుతుంది. ఇప్పుడు సిబిఐ కూడా సాక్షిగా ఉన్న కవితని నిందితురాలిగా చేర్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఢిల్లీలో కవిత పిఏగా, గతంలో ఆమె ఎంపీగా ఉన్న కాలంలో, అంటే 2014, 2019 మధ్య ఆమె ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో అశోక్ కౌశిక్ ఢిల్లీలో పిఏగా ఉన్నారు. ఆ పిఏను కూడా సిబిఐ విచారించింది. ఆ సందర్భంగా కొన్ని కీలక ఆధారాలను, కీలక అంశాలను న్యాయస్థానం ముందు అశోక్ చవాన్ చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అశోక్ కౌశిక్ ఆయన ఇచ్చిన సమాచారం మేరకే కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఖచ్చితంగా ఇది కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది. అంటే కవిత విచారణకు హాజరవుతారా, కాకపోతే సిబిఐ, ఈడీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, విచారణ తర్వాత కవితను, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి దాదాపు 3-4 నెలలుగా కూడా ఆయన జైల్లో ఉన్న పరిస్థితి. ఇదే కేసులో జైల్లో ఉన్నారు. ఈ కేసుకి కీలకంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా, కవిత పిఏ అశోక్ వీళ్ళంతా కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఆ అంశంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, ఈడీ కానీ సిబిఐ కానీ అనేది చాలా కీలక అంశంగా ఉండబోతుంది. నిజంగా ఈ కేసులో ఒకవేళ కవిత అరెస్ట్ అనేది జరిగితే ఖచ్చితంగా రాజకీయంగా ఒక పెను సంచలనంగా ఉంటుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మనం చూసాం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే కవిత అరెస్ట్ జరగట్లేదు, కవితను విచారణకు పిలవట్లేదు, కవిత కీలక నిందితురాలైనా కవితను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున చేసింది. అది కొంత జనం కూడా నమ్మిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈ కేసులో జరిగే పరిణామాలు అనేవి తెలంగాణ రాజకీయాలను కొంత మార్పు తెచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అది ఏ రకమైన మార్పు ఉండబోతుంది, కవితను విచారించి వదిలిపెడతారా, అది అరెస్ట్ వరకు దారితీస్తుందా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండదు. మనం చూడాలి ధనలక్ష్మి. ఈ కేసులో జరిగే పరిణామాలు రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ కళ్యాణ్.